హలో ఆల్ వెల్కమ్ టు మహేష్ కిచెన్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ పేరు ఓట్స్ పాయసం. రాబోయే వినాయక చవితి సందర్భంగా మన బొజ్జ గణపయ్యకు చేసి పెట్టే నైవేద్యాలలో ఈ పాయసాన్ని కూడా ఒకటిగా చేర్చుకోవచ్చు. ముందుగా కడాయిని పెట్టుకుని అందులో ఒక కప్పు ఓట్స్ని వేసుకోవాలి. ఇవి దోరగా లేత గోధుమ వర్ణం వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. అలా వేయించుకున్న ఓట్స్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో అర లీటర్ పాలను పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను బాగా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మరుగుతున్న ఈ పాలలో ముందుగానే వేయించి ఉంచుకున్న ఓట్స్‌ను వేసి మెల్లగా కలుపుతూ ఉండాలి. ఈ ఓట్స్ కొంచెం జిగురుతనాన్ని కలిగి ఉండడం వలన అడుగంటిపోకుండా ఈ విధంగా చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు ముప్పావు వంతు షుగర్‌ని వేసి కలుపుకోవాలి. అలాగే కచ్చాపచ్చాగా దంచిన బాదం పప్పు, ఇలాచీ మరియు 2 స్పూన్ల నెయ్యిని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండగా పాలు కొంచెం తక్కువైనట్లయితే ఇంకొంచెం పోసుకోవచ్చు. ఎందుకంటే ఓట్స్ జిగురుతనాన్ని కలిగి ఉండడం వలన ఉడికే సమయంలో పాలు బాగా దగ్గరగా అయిపోతాయి. అందువలన పాలను ఇంకొంచెం వేసి కలుపుకోవచ్చు. ఈ విధంగా అడుగంటనివ్వకుండా తిప్పుతూ పాయసాన్ని మరిగించాలి. అంతేనండి. ఈ వినాయక చవితికి ఎంతో తేలికగా రెడీ అయిపోయే ఓట్స్ పాయసం మన వినాయకుడికి నైవేద్యంగా రెడీ అయిపోయింది.